బెట్టింగ్ యాప్ల వల్ల కొంతమంది సఫర్ అవుతున్నారు కదా, దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మంచి క్వశ్చన్ వేశారు బ్రో. నిజంగా నేను చాలా మందిని మీడియా వాళ్ళని చూస్తున్నా. ఇక్కడ ఒక రాజకీయం గురించి అడుగుతున్నారు, ఒక సినిమా ప్రమోషన్ల గురించి అడుగుతున్నారు, మూవీ ప్రమోషన్, మూవీ రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఈ సినిమా ఎలా ఉంది, ఆ సినిమా ఎలా ఉంది, ఈ రాజకీయ నాయకుడు ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు సమాజంలో ఇప్పుడు అదే ఎక్కువ అయిపోయింది. బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎన్నో కుటుంబాలు చాలా మంది సఫర్ అయిపోతున్నారు. దాని గురించి అడుగుతలేరు మీడియా వాళ్ళని చెప్పేసి నేను ఆలోచించా. ఈరోజు మీరు ఈ సమాజం గురించి ఆలోచించి మంచి క్వశ్చన్ వేసి నా ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నీకోసం నేను సమాధానం చెప్తా. నిజంగా బెట్టింగ్ ప్రమోషన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఈ దడ పుట్టేలా చేస్తున్నాడు నా అన్వేష్ అన్న. పెద్ద ఆటగాడు, ప్రపంచ యాత్రికుడు, తెలుసు కదా, ప్రతి ఒక్కరు తెలిసిందే, నేను చెప్పే అవసరం లేదు. ఆయన గురించి నేనే ఒకసారి తప్పుగా ఆలోచించిన. ఏమని అంటే, మన దేశంలో పుట్టి బయట దేశాల్లోకి వెళ్ళి ఆయన కప్పలు, పాములు, పురుగులు ఏది పడితే దీన్ని ఏంద్రనైనా మన దేశం పరుగు తీస్తున్నాడని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను. కానీ ఈరోజు అన్న నిజంగా చెప్తున్నా, ఇమ్రాన్ అన్న కానీ, అలాగే హర్షసాయి గారు కానీ, పల్లవి ప్రశాంత్ కానీ ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్లు చేస్తున్నారో వాళ్ళందరికీ శిక్ష పడేలాగా ప్రతి దేశంలోకి వెళ్ళి మన ఆటగాడు ఎలా ఆట ఆడిచ్చిండో అన్ని దేశాలలోకి వెళ్ళి ఈరోజు పల్లవి ప్రశాంత్ని, ఇమ్రాన్ భాయ్ని, హర్షసాయిని ప్రతి ఒక్కరిని ఆట ఆడిస్తున్నారని చెప్పేసి పక్కా చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ దడ పుట్టుతుంది. ఇంకోడన్నా ప్రమోషన్ చేయాలన్నా కూడా ప్రతి ఒక్కరికి భయం కలిగేలాగా ఈరోజు నా అన్వేషణ ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రమోషన్లన్నీ ఆపి ఈరోజు ఎంతమంది అయితే నష్టపోతున్నారో వాళ్ళందరి కుటుంబాలు బాగుండేలాగా, ఈరోజు మన దేశానికి మంచి పేరు తెచ్చుకునేలాగా, ఆ మంచి పేరుని సాధించాలి. నేను దేశంలో పుట్టినందుకు మంచి పేరు గర్వంగా నేను చెప్పుకునేలాగా ఉండాలి. 10 మంది నాకు మంచోడు నా అన్వేష అని చెప్పుకునే విధానంగా ఈరోజు నా అన్వేషణలో వచ్చి మరి ఎంతో మందికి సాయం చేయాలని చెప్పేసి మంచి పని చేస్తున్నాడు. ఈ ప్రమోషన్ యాప్లు ముందు బెట్టింగ్ ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళందరూ శిక్ష పడేలాగా మన నాన్ విషయాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. అదేవిధంగా ఈ ప్రజలు కూడా సపోర్ట్ చేయాలి. ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయాలి అనుకుంటే వాళ్ళకి మాత్రం పక్క శిక్ష పడుతుందని భయం కలగాలి 100%. ఈ బెట్టింగ్ ప్రమోషన్ వల్ల ఎన్నో కుటుంబాలు పోతున్నాయి. నాన్ విషయంలో చెప్పాడు, ఒక బెట్టింగ్ వల్ల కాయ రాజా కాయ ఆటలో వాళ్ళ డాడీ చాలా నష్టపోయాడంట, లక్షలు నష్టపోయాడంట చెప్పాడు కదా. ఒక ఇంటర్వ్యూలో ఇచ్చాడన్న, ఒక వీడియో కూడా పెట్టాడు యూట్యూబ్ ఛానల్లో. ఎవరైనా కొంతమంది చూడకపోయి ఉంటే చూడండి. ఎందుకంటే నేను చూశాను కాబట్టి నాకే బాధ అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్న కూడా ఆడిన జాతర పోయినప్పుడు కాయరాజా కాయలో బెట్టింగ్లు పెట్టి పైసలు పెట్టి ఎంతో 5,000 10,000 అట్లా పోగొట్టుకుని ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. ఆ రోజులో 5,000 10,000 అంటే 1,00,000 రూపాయలతో సమానం. ఎందుకంటే ఆ రోజుల్లో మనకు రూపాయి ఉన్నా కూడా 100 రూపాయలు ఉన్న ఫీలింగ్ వచ్చేది. ఎందుకంటే చిన్నపిల్లగాన్ని నాకు ఆ బాధ అనుభవం అయింది కాబట్టి ఈరోజు నేను ఈ వీడియో ద్వారా నేను కూడా తెలియజేసుకోవాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరికి ఒకటి నేను చెప్పాల్సింది ఏంటంటే, బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయకండి ప్లీజ్, దండం పెట్టి చెప్తున్నా. ఎందుకంటే కుటుంబం ఒకడు పోయేటట్టు కాదండి, ఒక కుటుంబం మొత్తం నాశనం అయింది ఒక వ్యక్తి చనిపోతే. ఎందుకంటే సపోజ్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఇప్పుడు నేను బెట్టింగ్ ఆడతా, ఇప్పుడు మీరు చెప్పి ప్రమోషన్లు చేస్తున్నారు, అబ్బా ఇన్ని లక్షలు వస్తాయి, ఇన్ని డబ్బులు వస్తాయి అని చెప్పి నేను కంగారు పడి సంతోషపడి నేను అప్పులు తెచ్చో యా నుంచో తెచ్చో, లేకపోతే నా బండి అమ్మో, లేకపోతే నా కారు అమ్మో, లేకపోతే నా ఇల్లు అమ్మో, ఫ్లాట్ అమ్మో నేను ప్రమోషన్కి డబ్బులు పెట్టేస్తాను బెట్టింగ్లో నాకు వస్తాయి అని చెప్పి. పెట్టిన తర్వాత నాకు రాకపోతే ఏమైంది, నాకు గుండె ఆగిపోతుంది, నేను చచ్చిపోవాలనుకుంటా, ఇంకేం చేయలేను, నాకు వేరే ఆప్షన్ ఉండదు. కాబట్టి అలాంటి సమస్యలు తెచ్చుకోకండి. ఈ సమాజంలో పుట్టి గర్వంగా మీకు మంచి పేర్లు వచ్చినాయి, ఓకేనా. హర్షసాయి అని ఎంత మంచి దేవుడు అనుకున్నారు 2 రోజులు, కానీ ఈరోజు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం వల్ల అంతా ఉన్న పేరు మొత్తం పోయింది. అలాగే మన పల్లవి ప్రశాంత్ కూడా రైతు బిడ్డ అన్నాడు, లాస్ట్కి ఏమైంది? ఇదేనా రైతు బిడ్డ చేయాల్సింది? బిగ్ బాస్కి వెళ్ళి బయటకు వచ్చిండు, 30 లక్షలు రైతులకే పంచుతా అన్నాడు, 1 రూపాయి పంచలే ఇంతవరకు. సరే నువ్వు పంచకపో, నువ్వు ఉంచుకో, దాచిపెట్టుకో, మాకు అవసరం లేదు. కానీ నువ్వు మా సమాజాన్ని మట్టి కలపకు. ఉన్న 4 రోజులైనా సరే మంచిగా ఉండు, నీ సొమ్మును తిను. నువ్వు పంచవో అది పక్కన విషయం, కానీ పక్క వ్యక్తిని తొక్కకు. ఒక వ్యక్తిని తొక్కి చంపి నువ్వు ఆ డబ్బులు సంపాదించుకొని నువ్వు తినాలనుకుంటే మాత్రం దేవుడు ఎప్పటికైనా నీకు శిక్ష ఖచ్చితంగా వేస్తాడని కోరుకుంటూ, అలాగే నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ